హెల్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ క్రియేషన్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి అయితే మన సబ్స్క్రైబర్ అయితే ఒక సాంగ్ అయితే పంపడం జరిగింది వాట్సాప్లో. ఆ వాట్సాప్ సాంగ్కు తగ్గట్టునైతే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. బట్ బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే వీడియో మధ్యలో 2 స్కానర్స్ ఉంటాయి. ఆ స్కానర్స్ని స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు గూగుల్ లెన్స్లోకి షేర్ చేసి స్కాన్ చేసుకుంటే మీకు డైరెక్ట్ ఎలైట్ మోషన్కి ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఓకేనా, మీకైతే సింపుల్గా అయితే ఇచ్చేసాను. బట్ మీరైతే కొంచెం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియో చూసారా మీకైతే బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ ఏమంటారు స్కానర్స్ అయితే దొరికిపోతాయి అన్నమాట. ఓకేనా, కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా డెమో వీడియో అయితే చూసేయండి. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూశారు కదా, ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడమో మీరే చూడండి. వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే స్కానర్ టైప్లో అయితే ఇచ్చేసాను. కాబట్టి వీడియో మాత్రం కొంచెం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఓకేనా, మిగతా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసేసాను. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. ఓకేనా, టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయితే అయిపోయింది. ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే కామెంట్ అయితే చేసేయండి, లేదా మెన్షన్ అయితే చేసేయండి, అండ్ మెసేజ్ కూడా అయితే చేసేయండి. ఓకేనా, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకుని ఇంటర్ఫేస్ ఎలా చూపెడుతుంది. మీకు ఇచ్చిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఒకతే బీట్ ప్రాజెక్ట్లోకి వచ్చేస్తాను అనమాట. ముందుగా బీట్ మ్యాక్ అయితే ఓపెన్ అయితే వేసేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకుంటే నేను ఫోటోస్ అయితే యాడ్ అయితే వేసుకుంటాను. సింపుల్గా ప్లస్ బై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని నేనైతే టెలిగ్రామ్లో ఉన్నాయి కాబట్టి ఫోటోస్ అవి టెలిగ్రామ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళేసుకొని ఇలా ఫోటోస్ చేసుకొని థ్రెడ్స్ బై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ బై ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వెళ్ళేసుకొని ఇంకో ఫోటోస్ చేసుకొని థ్రెడ్స్ బై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి కొన్ని మధ్యలో పెట్టేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ బై ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వెళ్ళేసుకొని ఇంకో ఫోటోస్ చేసుకొని థ్రెడ్స్ బై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా మధ్యలోకి అయితే పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నా అన్నమాట. ఓకేనా, అంటే మీరు కూడా ఇదే విధంగా అయితే ఫొటోస్ని అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. సాంగ్ వచ్చేసి అయితే ఎక్కువ ఒక 18 సెకండ్స్ అయితే ఉంటుంది. ఓకేనా, 18 సెకండ్స్ వరకు కూడా మనం ఫొటోస్ అనేవి అయితే ఇదే విధంగా ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇదే విధంగా ఫొటోస్ని అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకుంటారు అనమాట. మీకైతే ఎలాంటి పాస్వర్డ్ లేకుండా అయితే మీకైతే సింపుల్గా డౌన్లోడ్ అయ్యేటట్టు అయితే మీకు ఇచ్చేసాను. జస్ట్ మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడాలి. స్కానర్స్ని స్క్రీన్ షాట్ తీసేసుకోండి, డౌన్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా, మీరు కూడా ఏదో ఫొటోస్ని అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇలా సింపుల్గా ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఫోటోస్ చేసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వేసుకొని ఫోటోస్ చేసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఓకేనా, అయితే మీకు సింపుల్గా అయితే ఇచ్చేస్తాను అనమాట. ఎలాంటి బీట్ మార్క్స్కి అయితే పాస్వర్డ్ అయితే పెట్టలేదు. నేను స్కానర్స్ అయితే పెట్టాను, ఎందుకంటే నాకు వాచ్ టైం అనేది రావాలి కాబట్టి. మీరు ఎలాంటి సపోర్ట్ చేయడం లేదు కాబట్టి నేను అంటే పాస్వర్డ్ టైప్లో స్కానర్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి కొంచెం మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, నేనైతే సింపుల్గా ఫొటోస్ అనేవి యాడ్ అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఓకే, మీరైతే ఇక్కడ అబ్జర్వేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే సింపుల్గా ఫొటోస్ అనేవి ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా. థ్రెడ్స్ పెట్టి అబ్జర్వ్ చూసుకుని చేసుకుంటా. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మధ్యలో పెట్టేసుకుంటాను అనమాట. ఓకేనా, ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ పెట్టి అబ్జర్వ్ మీడియా ఐకాన్లో వేసుకొని ఇంకో ఫోటోస్ తీసుకొని ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఇదే విధంగా. ఓకేనా, నేనైతే డబల్ ఫొటోస్ యాడ్ చేసుకునే ప్రాబ్లం లేదన్నమాట. జస్ట్ నా వీడియో ఎడిటింగ్ అయితే స్టార్టింగ్ అయితే పెట్టేసుకున్నాను. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను స్క్రీన్ రికార్డ్ అయితే స్టార్ట్ అయితే చేశాను అనమాట. ఓకేనా, లాస్ట్ వన్ ఫోటో కూడా అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఓకేనా, ఈ ఫొటోస్ని అయితే మీరు కూడా ఇదే విధంగా అయితే ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా ఈ ఫొటోస్ అయితే ఎండ్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనకు లాస్ట్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకుని బ్యాక్ చేయండి. బ్యాక్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేసుకొని ముందుకు అయితే స్క్రోల్ చేసుకొని మీకు సింపుల్ చెప్పేస్తాం. మనకి ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉంది కదా, డబల్ బీట్ మార్క్ మధ్యలో ఒక లాంగ్ ఫోటో ఉంటుంది. 2 ఫోటోస్ తర్వాత ఆ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. మళ్ళీ సింపుల్గా 2 ఫోటోస్ వదిలేసుకోండి. ఇంకొక ఫోటో ఉంటుంది, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఆటోమేటిక్లీ సింపుల్గా ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. మళ్ళీ మనం 2 ఫోటోస్ వదిలేస్తూ మనం ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే నేనైతే బీట్కి తగ్గట్టు అయితే నేను ఫస్ట్ ఎడిట్ అయితే చేసి అయితే పెట్టేసుకున్నాను ఎఫెక్ట్స్ అనేవి. ఓకేనా, బీట్కి తగ్గట్టు అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసి అయితే పెట్టేసుకున్నాను ముందుగానే. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే మీరు ఎండ్ వరకు అయితే ఇదే విధంగా కంటిన్యూ చేసుకోండి.
ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు సింపుల్ చెప్పేస్తా, మనకి మన ఏమంటారు మన ఫోర్త్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఆ ఫోర్త్ వన్ ఎఫెక్ట్ పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఒక ఫోటోకి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ ఫోటోస్కి ముందున్న షార్ట్ ఫోటో ఉంటుంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. మళ్ళీ ఒక 2 ఫోటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం ముందుకు స్క్రోల్ చేసుకొని 2 ఫోటోస్ తర్వాత ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫోటో వదిలేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక 2 ఫోటో ఉంటుంది, మళ్ళీ ఇంకొక ఫోటో, మళ్ళీ 2 ఫోటోస్ తర్వాత ఇంకొక ఫోటో ఉంటుంది. అంటే మనం 2 ఫోటోస్ వదిలేస్తూ మనం ఇంకో సింగిల్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకున్నాను. ఈ ఎఫెక్ట్ అయితే మీరు ఎండ్ వరకు అయితే ఇదే విధంగా అయితే కంటిన్యూ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ ఎండ్ వరకు కంటిన్యూ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు థర్డ్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ముందుకు స్క్రోల్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఆ ఎఫెక్ట్కు ముందున్న ఫోటో ఉంటుంది, ఆ ఫోటో పై ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫోటో ఉంటుంది, సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ మీరైతే మీకు సింపుల్ అయితే చెప్పేస్తున్నాను, జస్ట్ మీరైతే ఇక్కడ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి చూసుకోవచ్చు. అయితే అన్ని ఎఫెక్ట్స్ అయితే అండ్ ఎఫెక్ట్ అయితే మొత్తం అయితే యాడ్ అయితే వేసేసాను. బట్ మీకు సింపుల్గా కాపీ చేసి ఫేస్ట్ ఇచ్చేసేటట్టు అయితే నేనైతే మీకు అయితే సింపుల్గా అయితే ఇచ్చేసాను అనమాట. ఎఫెక్ట్స్కి చాలా టైం పడుతుంది కాబట్టి అందుకే మీకు సింపుల్గా అయితే ఇచ్చేస్తున్నాను. ఎడిట్ ఎంతగానో ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం ఉంది, బట్ మీకు అనవసరం అని చెప్పేసి టైం వేస్ట్ కాకుండా అని చెప్పేసి నేను ఇదే విధంగా అయితే ఇచ్చేస్తాను. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే మీరు ఇదే విధంగా అయితే కంటిన్యూ అయితే చేసుకోండి. ఈ 3 ఎఫెక్ట్స్ అయితే మనం కంటిన్యూగా యాడ్ అయితే చేసుకున్నాం కదా, బట్ ముందున్న ఫొటోస్కి అయితే ఇంకా 4 ఫొటోస్కి అయితే ఇంకా 2 ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. 2 ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవడం కోసం ఒకసారి బ్యాక్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ సెకండ్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకసారి కిందికి అయితే స్క్రోల్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు సెకండ్ వన్ ఫోటో ఉంది కదా, ఆ సెకండ్ వన్ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. మళ్ళీ ఒకసారి ఒక ఫోటో వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో షార్ట్ ఫోటో ఉంటుంది, ఆ షార్ట్ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ ఎఫెక్ట్ మాత్రం జస్ట్ 2 ఫోటోస్కి ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ వన్ ఫోటో ఉంది కదా, వన్ సైడ్ వచ్చేది, ఈ ఫోటో పై ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఫస్ట్ వన్ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి సింపుల్గా. మళ్ళీ 1 ఫోటో వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ 1 ఫోటో ఉంటుంది, లాంగ్ ఫోటో, ఆ ఫోటో పై ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే అన్ని ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసేసాము. అన్ని ఎఫెక్ట్స్ ఆల్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకున్నాము. బట్ ఇప్పుడు ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవడం అంటే పైన సింపుల్ ఇక్కడ షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఆర్మాక్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ హెచ్డి ఆర్మాక్ ట్యాప్ చేసుకోండి. మీకు నచ్చిన హెచ్డి క్వాలిటీస్ అయితే పెట్టేసుకోండి. నేనైతే నార్మల్ 720p హెచ్డి పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో అయితే సింపుల్గా అయితే డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.